మాది కందుకూరు మండల్ సార్. మాది ఆకులమైలారం విలేజ్. మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మాది ఆకులమైలారం చెరువు ఉంది సార్ మాకు. దాంట్లో మా రైతులకు మాకు మట్టి కావాలంటేనేమో ఇస్తలేరు. ఎంఆర్ఓ ఒక ఆర్డీఓ కూడా ఎవరికి చెప్పినా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేరు. ఈ టీఆర్ఎస్ లీడర్లు మన చంద్రశేఖరు, బేరపు రాజు వాళ్ళు మొత్తానికి ఇటుక బట్టీలకు ఒక ట్రిప్పుకు ఒక 5,200 చొప్పున వాళ్ళు మట్టి అమ్ముకుంటారు సార్. ఏమన్నా అడిగితే మమ్మల్ని బెదిరిస్తారు. వీళ్ళు ఇట్లాంటి అరాచకాలు చేసుకుంటూ మళ్ళీ పోతే అన్ని భూములు అమ్మిన కాడ కూడా వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు సార్. భూములు అమ్ముతారు, మళ్ళీ 2 ఎకరాలు అమ్ముకుందాం అనుకుంటే దాంట్లో చెరో ఎకరా పైసలు అడుగుతున్నారు. మేము ఏమనంటే మాకు మేడం ఉంది, ఏమనంటే మాకు బెదిరిస్తారు, కొడతామంటారు. మొన్ననే ఒక యాక్సిడెంట్ చేసి సార్ సబితా ఇందిరారెడ్డి సార్, సబితా ఇందిరారెడ్డి ఉంది, మాకు ఏమని అనుకుంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న టిప్పర్ ఎక్కించి పిల్లగానికి మొత్తం తలకాయ ఏం లేకుండా మొత్తం నుసి అయిపోయింది సార్. అది నిన్న వచ్చి ఏసీపీ దగ్గర వచ్చి మాట్లాడిపోయారు. అలా కూడా ఏం న్యాయం జరగలేదు సార్. కాబట్టి ఈ టీఆర్ఎస్ లీడర్లు అన్ని అరాచకాలు చేస్తారు. కాబట్టి మేము కేఎల్ఆర్ సార్ దగ్గర పోతే కూడా మేము ఒకసారి మల్లాని దగ్గరికి వెళ్ళాలి, మీరు కూడా న్యాయం జరిపించుకుందామని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం సార్. మేము మాలగూడెంలో పొలాన్ని అమ్మిండు, మళ్ళీ వాళ్ళ దగ్గర అందరి దగ్గర పైసలు వసూలు చేస్తుంది సార్. మా దగ్గర పొలాలు అమ్మిండు, మా దగ్గర అన్ని పొలాల దగ్గర పైసలు వసూలు చేస్తుంది సార్. ఒక్కొక్క కోర్టుకు మేము ఏం లేని వాళ్ళము, కోట్లకు ఒక్కొక్క కోట్ల 2 కేసులు 3 కేసులు పెడుతుండు. అందరి మీద బెదిరిస్తుంది చంద్రశేఖర్ అంటే. ఆయన ధరణి వచ్చినాక ఆ ధరణిలో పటవారిని పట్టుకొని అన్నీ మాకేమో డాక్యుమెంట్లు ఉన్నాయి, వాళ్ళకేమో పాస్బుక్లు ఉంటున్నాయి. మేము మేడాన్ని కూడా పిలిపించినాం, సబితా ఇంద్రారెడ్డిని కూడా ఊళ్ళోకి వచ్చి ప్రమాదం చేసింది దేవుని మీద, చేసి కూడా నేను ఇప్పిస్తాను చెప్పింది, ఆమె కూడా ఏమి ఇప్పించలేదు సార్. అది కాబట్టి మేము మేడం దగ్గరికి పోయినాం, ఏకే మల్లేశన్న దగ్గర, ఎమ్మెల్సీ దగ్గరికి పోయినాం, ఈ క్యామ మల్లేశన్న దగ్గర కూడా పిలిపించి మాట్లాడినాం. వాళ్ళు మాకు పిలిపిస్తే కూడా వస్తలేడు, మీరు ఏం చేసుకుంటే చేసుకోరు అని చెప్పి బెదిరిస్తుంది సార్ మమ్మల్ని. ఈ మాకు ఎటువై మాత్రం న్యాయం జరగాలి. మా ఆకులమైలారం గ్రామంలో రైతులు కొట్టే మట్టి మొత్తానికి కమర్షియల్గా ఇటుక బట్టీలకు అమ్ముకుంటారు సార్ వాళ్ళు. ఎంఆర్ఓ వచ్చి ఒక సర్వేర్ వచ్చి చెరువులో తీస్తురా లేకపోతే మన ఎఫ్టీఎల్ తీస్తురా, ఎఫ్టీఎల్ తీసేది ఈ చెరువులో తీసేది కూడా చెప్తలేరు. ఎంతలో తీస్తురు, 10 ఫీట్లు తీస్తురు. ఇటుక బట్టీలలో వేస్టేజ్ ఇటుకటేరి అనేది ఉంటుంది, అది తీసుకొచ్చి మళ్ళీ పూడ్చుకొని చెరువులో పోస్తారు సార్. అది బాగా అన్యాయం జరుగుతుంది. మాకు ఎవరు కూడా ఆదుకునే నాయకులు లేకుండా అయిపోయింది. బాగా మొత్తానికి కమర్షియల్గా అమ్ముకుంటారు సార్ వాళ్ళు. మట్టి అమ్ముకుంటారు, పొలాల కాడ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతురు, పోలీసులతో కేసులు పెట్టిస్తారు. ఇప్పటికీ చాలామంది మీద మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసింది, ఇప్పటిదాకా అన్ని కేసులు ఉన్నాయి సార్ మా మీద. మాది బీజేపీ పార్టీ సార్ మాది. మళ్ళీ మేము వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏడగుణంగా మాకు ఇబ్బంది పెట్టలేదు, కానీ మొత్తం టీఆర్ఎస్లో సార్ బాగా ఇబ్బంది పెడుతురు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకా కూడా వాళ్ళు మానుకుంటలేదు సార్. ఎంఆర్ఓ కూడా వచ్చి ఒక్క రోజు వచ్చి చెరువు కాడికి వచ్చి ఎంతలో తీసిరు, సర్వేర్ వచ్చి కూడా గవర్నమెంట్ సర్వేర్ వచ్చి ఎంత తీసిండ్రు, ఏ సర్వే నెంబర్ తీస్తురు, ఏ చెరువులో తీస్తురా, బయట తీస్తురా, ఓవర్లోడ్ ఎంత ఉంది, టిప్పలు రేడంగా పోవాలి, ఎట్లా పోవాలనేది కూడా దానికి లేదు సార్. అది అడగలే సంపాదించుకుంటారు. ఎవరన్నా మాట్లాడితే 4 పోయి మాట్లాడితేనేమో ₹1,00,000 ఇస్తారు, ఒకరిద్దరు మాట్లాడితేనే టిప్పర్ ఎక్కిస్తారు. వాళ్ళ ఆ పరిస్థితికి వచ్చింది సార్ ఆడ.